శివాయ గురవే నమః. సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ మధ్య ఓ ప్రచారం జరుగుతున్నదండి. ఏంటంటే ఒక్కడే మగపిల్లవాడు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా తల్లులు, స్త్రీలు, వాళ్ళు గాజులు ధరించాలి. పోనీ గాజులు ధరించాలంటే అంతవరకు పర్వాలే. ఆ గాజులటండి ఇద్దరు ముగ్గురు మగపిల్లలు ఉన్న తల్లుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని యాచించి ఓ నలుగురు దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుతో 4 రంగుల గాజులు కొనుక్కొని వీళ్ళు వేసుకోవాలి. ఇట్లా కనుక వేసుకోకపోయినట్లయితే నీ పిల్లవాడి కీడు జరుగుతుంది అని మరి ఎవరు ప్రచారం ఎలా వచ్చిందో తెలియదండి. మొత్తం సోషల్ మీడియాలో ఇది ప్రచారం అయిపోతున్నది. అప్పుడే యాచనకి బయలుదేరుతున్నారు, గాజులు కొనుక్కుంటున్నారు, మనకు చాలా భయ స్వభావం అండి. ఏంటో ఇప్పుడు మన సాంప్రదాయాల్లో ఒక్కోసారి ఎంత ధైర్యంగా, ఎంత పట్టుదలగా, ఎంత ఆత్మవిశ్వాసంగా ఉంటామో మరొకసారి చూస్తుంటే అంత పేలవంగా, అంత భయంకరంగా కూడా మన వాళ్ళు కనిపిస్తుంటారండి. ఇది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంచెం మనం ఆలోచించాలి కదా, ఇది అసలు ఎక్కడుంది, ఏ శాస్త్రంలో ఉంది, ఎక్కడ సంప్రదాయంలో ఉంది, ఇదేమి లేదే. ఏమిటంటే ఇంకోటి ఏంటి, వీళ్ళు భయపెట్టడానికి కూడా కారణం ఉందండి. ఒక్క మగ పిల్లవాడు అనేటప్పటికీ వీళ్ళకి ముందు భయం. పోజులే ఇద్దరు అడిగా గాజులు వేసుకుంటే ఏమైంది, బోన్లే నష్టం ఉంది, మన పిల్లవాడు ఒక్కడు, వాడికి ఏమన్నా కీడు జరుగుతుందేమో అని ఒక ఆసరాగా ఎవరో చిన్న రూమర్ ఇట్లా వదిలేసేటప్పటికీ దానికి చాలా ప్రాంతాల్లో అప్పుడే భయభ్రాంతులు అయిపోయేటువంటి స్త్రీలు, తల్లులు వీళ్ళందరూ కూడా ఈ గాజులు కొనుక్కోవడం, గాజులు యాచించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఏది కూడా సరైనది కాదు, ఇది అబద్ధం అని చెప్పాలండి. నిజంగా ఇటువంటి కీడేమీ జరగదు, మీరు దీన్ని నమ్మవద్దు అని చెప్పి నేను పెద్దవాడిగా చెప్తున్నాను. దీనికి ఏ విధమైన ఆధారాలు కూడా లేవండి. గతంలో కూడా ఇలాగే జరిగినండి. 10 ఏళ్ల కిందట ఒక్కరే మగపిల్లాడు ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు అంటే సోదరులకు చిన్న చిన్న వెండి గిన్నెలు ఇవ్వాలి అని ప్రచారం జరిగిందండి. నేనే నిదర్శనం. మా పెద్ద చెల్లెలు, నేను మా తమ్ముడు ఉంటే ఇది 2 వెండి గిన్నెలు తీసుకొచ్చేసింది మా దగ్గర. అది సంక్రాంతి పండుగ ముందేనండి. నేను ఆశ్చర్యపోయిన, ఏమిటి గిన్నె ఏమిటన్నా, లేదు ఆవిడకేమో ఒక్కడే మగపిల్లాడు, 2 ఆడపిల్లలు, ఓ మగపిల్లాడు అనమాట. భయం. ఎవరో చెప్పారటండి వాళ్ళ ఊళ్ళో. చెప్పేటప్పటికి పాపం ఆవిడ సామాన్యురాలు, ఏం పెద్ద సంపన్నురాలు కాదు. ఇప్పటికీ ఉంది నా దగ్గర, ఇంత వెండిగిని కొనుక్కొచ్చేసి నాకు ఇచ్చి, లేదు తీసుకో, అన్నదమ్ములకు కనుక వెండిగిని ఇవ్వకపోతే మా అబ్బాయి కీడు జరుగుతుందిట. ఎవరో ప్రచారం చేశారు. అలా నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు. కొంచెం ఆలోచించినట్లయితే ఇది తప్పు. ఇది ఒకటి జరిగింది. నేను జరిగిన సంగతి చెబుతున్నానండి, నేనే సాక్ష్యం దానికి. నాకు చిన్న వెండిగిని కూడా పొందాను దానివల్ల నేను. అలాగా ఇంకొకటి చెప్తానండి, ఇంకా కొంచెం ఒక 20 ఏళ్ళు, అంటే నా చిన్నప్పటి విషయం చెబుతున్నానండి. మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేవాడిని. ఏలూరు అక్కడ ఉండగా ఇలాగ సంక్రాంతి ముందు ఎవడు ప్రచారం చేశాడో తెలియదండి. ఇదేంటి, తలుపులకి ఇలా నామాలు పెట్టేసేసి ఒకళ్ళు చాక్పీస్తో రాసేవాళ్ళు, ఓ స్త్రీ రేపురా. ఇది పెద్ద ప్రచారం అయిపోయింది. ఏంటంటేట దయ్యం వచ్చేస్తుందిట ఇంట్లోకి. ఇదో పెద్ద ప్రచారం. అయితే ఒక ఉదాహరణ చెబుతున్నానండి. ఇవి ఓ స్త్రీ, మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు చాలా ప్రచారం జరిగింది. కొంచెం నా వయసు వాళ్ళకి ఈ విషయం మీకు గుర్తుంటుందండి. తలుపుల మీద రాసేవాళ్ళు ఏమిటంటేట ఆ ఓ స్త్రీ, దానికి తెలుగు భాషేనా, తెలుగు భాష వచ్చా ఆ దయ్యానికి? ఏమిటంటే అసలు ఇంక అదేమి లేదండి. తెలుగులో రాసి ఓ స్త్రీ రేపురా అంటే చదువుకొని అది వెళ్ళిపోతుంది ఆ దయ్యం వెనక్కి. మళ్ళీ దానికి భయపడటానికి ఒక నామం పెట్టి ఓ స్త్రీ రేపురా. ఏమిటిది? ఏం లేదు, భయం అంతే మనకి. ఆ భారతీయులకు ఉన్న ఈ భయ స్వభావాన్ని మనం ఎంత త్వరగా వదిలిపెడితే మన జాతి విముక్తం అవుతుంది అని మీకు మనవి చేస్తూ, ఈ గాజుల వ్యవహారం కూడా అటువంటిదే. దీన్ని మీరు నమ్మొద్దు. ఇదేమీ కూడా దీనికి శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు. కాబట్టి మీరు నిశ్చయంగా అలాగే ఏదైనా. ఇంకొకటి ఉందండి దీంట్లో, యాచన అన్నాడు చూడండి, ఇదొక గొడవ. యాచన అంటే మంచిదే. ఇప్పుడు కొంతమంది తిరుపతి అది వెళ్ళేటప్పుడు ఏదో 7 ఏళ్ళకి ఏదో వెళ్ళి కొంచెం డబ్బు తీసుకొని దాంతో ఉండిలో ఏదో ప్రయాణానికి ఉపయోగిస్తూ చేస్తారంటే, యాచన వల్ల ఏంటంటే మన గర్వం తగ్గుతుంది అని. అది దోషమేం కాదు. కానీ ఈ రకంగా చెప్పి, ఈ రకంగా మనిషిని భయపెట్టి చేయటం అనేది మంచి విధానం కాదు. దీన్ని మనం ఎంతవరకు ఖండిస్తే, ఈ ప్రచారాన్ని మనం వీలైనంత వరకు ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదని నేను మీకు ఈ సోషల్ మీడియా ద్వారా నేను మీకు మనవి చేస్తున్నాను. స్వస్తి.